విశాఖపట్నంలోని బురుజుపేటలో స్వయంభుగా వెలసిన శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో కె శోభారాణి ఆధ్వర్యంలో 13 మంది సభ్యులతో కూడిన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా 32వ వార్డు మాజీ కార్పొరేటర్ కందుల నాగరాజును పాలక మండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం విశాఖ ఎంపీఎం ఎమ్మెల్యే వాంసీ కృష్ణ శ్రీనివాస్ సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్మన్ కందుల నాగరాజు పాలక మండలి సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన దర్శనం కల్పించేలా చర్యలు చేపడతామని తెలిపారు. తనకు సహకరించిన ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, ఆలయ ప్రధాన పూజారి కె. శ్రీనివాస శర్మ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాగరాజు గారు, నల్లయ్య గారు, వేడి కుమారి గారు, ఆయన పేరు ఎన్నప్పారావు. ముందుగా ఎల్లయ్యా ఒకసారి ఇవాళ కనక మహాలక్ష్మి టెంపుల్ బోర్డ్ ప్రమాణ స్వీకారం. టెంపుల్ బోర్డ్ చైర్మన్ గా కందుల నాగరాజు గారు అండ్ ఇతర బోర్డు మెంబర్స్ అందరూ ఇరు వర్గాలకు చెందిన వాళ్ళు, ఎన్డీఏ కూటమి కోసం పనిచేసిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు అండ్ దేవభక్తి కనక మహాలక్ష్మి టెంపుల్ని ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్న వాళ్ళని ఇవాళ గుర్తించి బోర్డులో పెట్టడం మేము స్వాగతిస్తున్నాము. అండ్ ఇందాకే టెంపుల్ బోర్డు చైర్మన్ నాగరాజు గారు కూడా చెప్పాం, ఇది ఒక పెద్ద బాధ్యత. విశాఖపట్నంలో అతి ప్రాముఖ్యత ఉన్న టెంపుల్లో ఈ టెంపుల్ ఒకటి కాబట్టి మాతకి, దేవికి మంచి సేవ చేస్తూ ఈ టెంపుల్ సేవలు ప్రజలకి బాగా అందుబాటులో వచ్చేటట్టు ఇంకా మరిన్ని సేవలు ఇంట్రడ్యూస్ చేయడానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, తందుర్తి ఎమ్మెల్యే ఇందాకే వెళ్ళిపోయారు పంచకల్ రమేష్ గారు, మా పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ పట్టాభి గారు, ఇతర పెద్దలందరితో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మా గౌరవ ఎంపీ గారు శ్రీ భరత్ గారు, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకాల రమేష్ బాబు గారు, అలాగే టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శ్రీ పట్టాభి గారు, ఇంకా కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కందుల నాగరాజు గారు, అలాగే మెంబర్లు అందరూ కూడా ఆల్ ద బెస్ట్. మీ వీళ్ళ ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క టెంపుల్ అభివృద్ధి జరగాలని, ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గతంలో కంటే కూడా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరి బిహేవియర్ ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా
కూటమి నాయకులు అందరూ కూడా కలిసి మెలిసిగా పనిచేసి రానున్న రోజుల్లో అమ్మవారి పండుగలు కానీ అమ్మవారి ఉత్సవాలు కానీ అద్భుతంగా నిర్వహించే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా నమస్కారం, స్వాగతం. మరి ఈరోజు శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా నాకు బాధ్యతలు అప్పచెప్పినందుకు ముందుగా నేను పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన పార్లమెంటు ఎంపీ గారైనటువంటి భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మరి మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మరి ఏదైనా చెప్తే చెప్పినట్టు చేసే విధంగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకని ఈ దేవాలయం ప్రత్యేకించి బాధ్యత నాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని సద్వినియోగం చేసుకుంటానని చెప్పి అలాగే ఆలయ అభివృద్ధిలో భాగంగా నేను పూర్తిగా నిష్ఠగా ఉంటానని చెప్తున్నాను. అదే విధంగా మరి ఈ రోజు మరి పంచకల్ రమేష్ బాబు గారు, మరి పట్టాభి గారు, మా అన్నగారు, తర్వాత మిగతా కార్పొరేట్లు, కూటమి నాయకులందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా తోటి నా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి ప్రత్యేకించి నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే అమ్మవారి దగ్గరికి ఏ భక్తులు వచ్చినా సరే ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శనం చేసుకొని సంతోషంగా వెళ్ళాలన్న ఒక ఆలోచనతో మరి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మేము ఉన్నాం. తప్పనిసరిగా ఇందులో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా నాకు తెలిసినంత వరకు కూడా ప్రతి ఒక్కరు జోబీలో 10 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళే తప్ప ఎవరు కూడా ఆశించేవాళ్ళు కాదు. నిజంగా అది నా అదృష్టంగా భావిస్తాను. అమ్మవారి ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ అమ్మవారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మనకి శక్తిపీఠం అమ్మవారు శ్రీ బంగారు మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి అంటే బంగారు మహాలక్ష్మి. ఆయన స్వయంభూగా బావిలో మరి లభ్యమైనటువంటి అమ్మవారు. అమ్మవారిని కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం. ఉత్తరాంధ్రాలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎవరైతే అమ్మవారిని మొక్కుకుంటారో, ఎవరైతే కోరుకుంటారో తప్పనిసరిగా తీర్చే అమ్మవారు. అదే విధంగా మరి ఈ అమ్మవారి తాలూకా ప్రభావం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరు గర్భిణీ స్త్రీలు కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుని వెళ్తే సుఖప్రసన్నం జరుగుతుంటది. అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడ లక్షలాది మంది ఆమె పేరు చెప్పుకొని ఇక్కడ బతుకుతున్నారు. ఇక్కడ సుమారుగా 275 బంగారం షాపులు ఉన్నాయి. ఎక్కడ బంగారం కొనుక్కుని అమ్మవారి పాదాలు దగ్గర పెట్టి అది పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్తే అది 10 ఇంతలు వద్దని ఒక నమ్మకం. అలాగే మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి మా గంటల చంద్రబాబు గారు కానీ మీడియా మిత్రులు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మరి మా ఎమ్మెల్యేలందరికీ, తర్వాత మా ప్రత్యేకించి మా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా భరత్ గారు, మా ఎంపీ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.